హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త, పెన్షన్దారులకందరికీ షాక్. మీ దగ్గర ఈ కార్డు లేకుంటే మీకు పెన్షన్ రద్దు. ఇంతకుముందు తీసుకున్న పెన్షన్ డబ్బులని కూడా మీరు తిరిగి ఇవ్వాలి. మరి ఎవరికి పెన్షన్ రద్దు అయ్యింది? అసలు ఈ కార్డు ఏంటి అనే విషయం గురించైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుర్రి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, మన ఇండియాలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, అలాగే ప్రపంచంలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు అయితే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వండి, పింఛన్దారులకు వచ్చే లేటెస్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అయితే మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను. మీరు వీడియోని చూసిన వెంటనే లైక్ చేసుకోర్రి. లైక్ చేసుకోవడం ద్వారా మీకు తెలిసిన ఈ సమాచారం అయితే మరికొంతమందికి చేరే అవకాశం అయితే ఉంది. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. వీడియోని షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయం గురించి అయితే పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే కామెంట్ చేయండి. మీకేవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా ఏదైనా సమాచారం కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయడం ద్వారా నేను వీడియో రూపంలో అయితే ఆ సమాచారాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పుడు దాదాపు 11 రకాల కేటగిరీలకైతే పెన్షన్‌ను అందిస్తూనే ఉంది. ఈ 11 రకాలు ఎవరెవరు అంటే వితంతువులకు, అలాగే ఒంటరి మహిళలకు, అలాగే దివ్యాంగులకు, వృద్ధులకు, చేనేత కార్మికులకు, వస్త్ర కార్మికులకు, ఇలా గీతా కార్మికులకు, ఇలా 11 వర్గాల వారికైతే పింఛన్ను అందిస్తూనే ఉంది. అయితే చేనేత కార్మికులు గానివ్వండి, గీతా కార్మికులు గానివ్వండి, వీరికి 55 సంవత్సరాలు నిండకున్న ముందే మాకు 50 సంవత్సరాలు నిండాయని అబద్ధపు సర్టిఫికేట్ సృష్టించి పింఛన్ తీసుకునేవారు చాలామంది ఉంటారు. అయితే వీరిని ఏరివేసే ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త అధికారులని నియమించి వీరినైతే ఏరివేయడం జరుగుతుంది. అయితే గీతా కార్మికులకు కానివ్వండి, చేనేత కార్మికులకు కానివ్వండి, ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఈ 2 డాక్యుమెంట్స్ పరిశీలన చేసి వీరు గీతా కార్మికులైనా, చేనేత కార్మికులైనా వీరికి 55 సంవత్సరాలు నిండి ఉన్నాయా? లేదా? అనే విషయం గురించి అయితే తెలుసుకొని తర్వాత వీరికి పింఛన్ను అందించడం అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. లేదా వీళ్ళ దగ్గర సర్టిఫికేట్ లేనట్లయితే, వీరికి 50 సంవత్సరాలు నిండినట్లయితే, వీరికి పింఛన్‌ని రద్దు చేయడమే కాకుండా, వీరు ఇప్పటివరకు తీసుకున్న పింఛన్‌ని కూడా తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఆ సర్టిఫికేట్లు ఏంటి అంటే, చేనేత కార్మికుల నుండి కానివ్వండి, గీతా కార్మిక సొసైటీ నుండి కానివ్వండి, ఆయా కార్మికులకు గుర్తింపు కార్డులనేవి అప్పట్లో ఇచ్చారు 2014లో. ఆ గుర్తింపు కార్డు ఉంటేనే వీరికి పెన్షన్. ఒకవేళ గుర్తింపు కార్డు లేనట్లయితే వీరికి పెన్షన్‌ని రద్దు చేయడం జరుగుతుంది మన తెలంగాణ ప్రభుత్వం. అయితే కొంతమంది నకిలీ కార్డులతో పెన్షన్‌ని పొందుతూ ఉన్నారు. నకిలీ కార్డుతో పెన్షన్‌ను పొందుతున్న వారిని ఉన్నతాధికారులు గుర్తిస్తున్నారు. ఉన్నతాధికారులు గుర్తించి నకిలీ కార్డు తీసుకున్న గీతా కార్మికుల నుండి గానివ్వండి, చేనేత కార్మికులకు గానివ్వండి, వీరికి పింఛన్ రద్దు చేయడం అయితే జరుగుతుంది. అలాగే వృద్ధుల విషయంకొచ్చినట్లయితే వీరికి
55 సంవత్సరాలు కానివ్వండి, 50 సంవత్సరాలు కానివ్వండి, లేకున్నా సరే వీరికి ఉన్నాయని చెప్పేసి అబద్ధపు ఏజ్ చెప్పి కూడా చాలామంది పెన్షన్‌ని పొందుతూ ఉన్నారు. ఇలా అబద్ధపు సమాచారంతో పెన్షన్ పొందడం ద్వారా వయసు నిండిన 50-55 సంవత్సరాలు గానివ్వండి, వీరికి పెన్షన్ అందక వీరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఏరివేత ఏరివేత ద్వారా ఇలాంటి వారిని తెలంగాణ ప్రభుత్వం తొలగించి కొత్త వారికి అయితే పెన్షన్‌ని ఇచ్చేలా ముందుకు అడుగులు వేస్తుంది.